మనలో చాలా మందికి ఇష్టమైన గుత్తి వంకాయ ఫ్రై, కొబ్బరి, వెల్లుల్లి కారం వేసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇదైతే సింపుల్ రెసిపీ అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. మనం ఇంట్లో పప్పుచారు గాని, రసం గాని చేసుకున్నప్పుడు దీన్ని కాంబినేషన్‌గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప ముచ్చట్లు. నేను గుత్తి వంకాయ ఫ్రైకి సుమారుగా పావు కేజీ వంకాయలు తీసుకున్నాను. పావు కేజీకి నాకు 7 వంకాయలొచ్చాయి. వంకాయలు మాత్రం చాలా లేతగా ఉన్నవే సెలెక్ట్ చేసుకోవాలి. గింజలుంటే ఎక్కువగా టేస్టీగా అనిపించదు. ముందుగా వంకాయల్ని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మధ్య పురుగు మందులు ఎక్కువగా యూస్ చేస్తున్నారు కదా ఏ పంటలకైనా, అందుకే మనం మాత్రం జాగ్రత్తగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో గల్లుప్పు కానీ లేదా నార్మల్ ఉప్పు కానీ వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న వంకాయల్ని బయట ఉంచితే చేదొచ్చేస్తుంది అనమాట. అందుకని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అప్పుడు చేదు అనేది రాదు. మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు తీసుకొని వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకునేటప్పుడు కింద ఉన్న జాయింట్ మాత్రం ఊడిపోకూడదు. మనం ఈ వంకాయల్ని కట్ చేసుకునేటప్పుడే లోపల ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. వంకాయల్లో చాలా పుచ్చులు ఉంటాయి కాబట్టి కట్ చేసుకునే టైంలోనే చూసుకొని వాటర్లో వేయాలి. ఈ వంకాయలన్నీ కట్ చేసేలోపు నేను ఒక టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్. రోడ్డు మీద వెళ్తున్న ఒక కారులో బాబు సన్ రూఫ్లో నించొని చూస్తూ ఉంటాడు. మనకి సిటీలో హెవీ వెహికల్స్ రాకుండా హర్డిల్స్ పడతారు కదా, అలాగే ఒక హర్డిల్ దగ్గర ఆ అబ్బాయి నించొని చూస్తుంటే అతనికి తగిలి కింద పడిపోయాడు కారులోనే. బై గాడ్స్ గ్రేస్ ఆ అబ్బాయికి అయితే బాగానే ఉందంట, బట్ దెబ్బలు అయితే బాగా తగిలాయి. ఈ న్యూస్ చాలా వైరల్ అయిపోయింది యూట్యూబ్ లో. ఈ టాపిక్ మనం కంటిన్యూ చేద్దాం, స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆయిల్ వేడెక్కగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు ఇందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. వంకాయలు వేగేలోపు మనం దీంట్లో స్టఫింగ్ కావాల్సిన పౌడర్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఆ పొడి కోసం నేనైతే ఒక 2 స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను. వాటిని సన్నని మంట మీద మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు వేగిన తర్వాత దీంట్లోనే ఒక 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి. ఈ వేడికే నువ్వులు చిట్లుతాయి. నువ్వులు జస్ట్ చిట్లితే సరిపోతుంది, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన టాపిక్ వస్తే, ఆ ఇన్సిడెంట్ జరిగింది యాక్సిడెంటల్లీ. అది చూసి చాలా మంది అయ్యో పాపం అలా జరిగి ఉండాల్సింది కాదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సింది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఆ వీడియోస్ కింద ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ కామెంట్స్ కూడా చదివాను. అవైతే లిటరల్లీ సన్ రూఫ్ కార్లు కొన్న వాళ్ళని తిట్టి పోసేశారు ఆ కామెంట్స్ లో. సన్ రూఫ్ కార్లు ఉన్న వాళ్ళవి వింత పోకళ్ళని, వికృత చేష్టలని, వాళ్ళకి పిల్లల్ని పెంచడం రాదని, లగ్జరీస్ కోసం ఏమన్నా చేస్తారని ఆ కామెంట్స్ చదివిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ నాకైతే అస్సలు అర్థం కాలేదు కాసేపు. ఇక్కడ మన వంకాయలు అయితే మంచిగా వేగిపోయాయి. ఇవి చల్లారేలోపు మనం దీంట్లో కావాల్సిన స్టఫింగ్ని మిక్సీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గుళ్ళు, నువ్వులు వేసుకోవాలి. ఇందులోనే నేను ఒక మీడియం సైజ్ ఎండు కొబ్బరి చెప్పని తీసుకొని దాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. మేమైతే మీడియం కారం తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ కొంచెం ఎక్కువగా కారం వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాను అనమాట. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది తినడానికి తిండి కూడా లేని స్టేజ్ నుంచి పట్టుదలతో మంచి పొజిషన్కి ఎదిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా డిజర్వ్డ్ కదండి ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి, కార్ కొనుక్కోవడానికి. అక్కడ జరిగింది అన్ఫార్చునేట్ సిచ్యువేషనే కాదనను. దానికోసం కార్లు ఉన్న వాళ్ళని, అది సన్ రూఫ్ కార్లు ఉన్న వాళ్ళని అంతగానం తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరే చెప్పండి. ఇప్పుడు వంకాయలో పెట్టడానికి మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మరీ మెత్తగా అయితే చేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లు కొద్దిగా బరకగా ఉండాలి. అప్పుడే మనకి మధ్య మధ్యలో తగులుతూ టేస్టీగా అనిపిస్తుంది. ఈ పౌడర్ ప్రిపేర్ అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కొద్దిగా చల్లారి ఉంటాయి. ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఈ పౌడర్ని వీటిలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. మనం ఇదే బాండీలోనే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. అందుకని ఈ బాండీ ఇలాగే ఉంచేస్తున్నాను స్టవ్ మీద. మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇక్కడ చూపించిన విధంగా వంకాయల్లో కూర్చుకొని పెట్టుకోవాలి. ఈ పౌడర్లో ఉన్న ఉప్పు, కారమే వంకాయ కూడా మంచిగా పడుతుంది.
ఈ పౌడరు మనం కరెక్ట్‌గా వంకాయలోకి సరిపోయే అంతే కాకుండా కొద్దిగా ఎక్కువ చేసుకోవాలి. మనం ఏదన్నా వస్తువు కొన్నప్పుడు అది కారే కానీ, సైకిలే కానీ, ఏదన్నా కానీ దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఫ్యామిలీ కోసం తీసుకున్న ఏ వస్తువైనా అదే ఫ్యామిలీకి నష్టం కలిగించకుండా చూసుకోవడం మన బాధ్యత. ఆ బాబుకి ఏం అవ్వకూడదని మనందరం మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం. వంకాయల్లో స్టఫింగ్ అంతా పెట్టేశాం కదా, ఇప్పుడు మనం ముందుగా వంకాయలు ఫ్రై చేసుకున్న బాండీని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకొని పెట్టుకున్న వంకాయలన్నీ దాని తర్వాత ఒకటి కళాయిలో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని కూడా మొత్తం వంకాయల మీద చల్లుకోవాలి. దీనిని దగ్గరుండి సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొబ్బరి పౌడర్ వేసాం కదా, అది ఈజీగా అడుగంటేసి నల్లగా మారిపోతుంది. కలుపుకునేటప్పుడు కూడా స్లోగా కలుపుకోవాలి, ముక్కలు విడిపోకుండా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మనకి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ రెసిపీ అస్సలు వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నేను చెప్పిన బెంగళూరు ఇన్సిడెంట్ గురించి కూడా మీ ఒపీనియన్ని కామెంట్స్లో రాయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు ఇచ్చే సపోర్టే నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి.